ఫస్ట్ డాక్టర్స్ డే సందర్భంగా మాకు గ్రీటింగ్స్ చెప్పడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడ ఈ హాస్పిటల్ మనం స్టార్ట్ చేసి దాదాపు 1987 నుంచి స్టార్ట్ చేసాం. సో మొదటిసారిగా ఈఎన్టీ హాస్పిటల్ ప్రైవేట్ సెటప్ నర్సింగ్ హోమ్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని స్పెషాలిటీస్ సబ్ స్పెషాలిటీ చేస్తున్నాం 87 నుంచి. తర్వాత మనకి చేస్తున్నది ఏంటంటే చిన్నపిల్లల్లో మనకి పుట్టుకతో చెవుడు వాళ్ళ స్పీచ్ డెవలప్ అవ్వదు కాబట్టి డెఫ్ నోట్స్కి వస్తున్నారు. సో ఈ హాస్పిటల్ అనేది మన కోస్టల్ ఆంధ్రాలో 13 జిల్లాలో మొదటిసారిగా 2007 నుంచి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ స్టార్ట్ చేసాం. ఇది ఇప్పటికి సుమారు 1400 సర్జరీస్ వరకు చేసిన ఏకైక హాస్పిటల్. కంబైన్డ్ స్టేట్లో లెక్కేసినా కూడా ఇది వెరీ బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ దిస్ సైడ్. ఎస్పెషలీ 13 డిస్ట్రిక్ట్లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ ఒక 5-6 ఏళ్ళ నుంచి మొదలుపెట్టారు. మనం దాదాపు 17 ఏళ్ళ నుంచి మొదలుపెట్టాం. సో దాదాపు 1400 మంది సర్జరీకి అందరూ బిలో 5 years పిల్లలకి సక్సెస్ఫుల్గా చేసిన ఏకైక హాస్పిటల్ ఇది. సో మాకేంటంటే అంతకుముందు మిగతా సెంటర్స్ అంటే రాయలసీమ కానీ విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్రలో కానీ సర్జరీ చేసేవాడు కాదు కాబట్టి మా యూజ్డ్ టు గెట్ పేషెంట్స్ చిల్డ్రన్ ఫ్రమ్ అనంతపూర్, ఇటువైపు కర్నూలు, కడప, శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చేవాళ్ళు. ఒక 5-6 ఏళ్ల నుంచి అన్ని మిగతా సెంటర్స్ కూడా గవర్నమెంట్ హెల్ప్తో చాలా సెంటర్స్ స్టార్ట్ అయినాయి. సో మాకు ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం ఈ 13 డిస్ట్రిక్ట్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు. అందులో డాక్టర్ సుధీర్ 12 ఏళ్ళ నుంచి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేశారు. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలో యంగెస్ట్ స్టేజ్లో తను చేసిన సర్జన్ ఇండియాలో, అంటే తను స్టార్ట్ చేసినప్పుడు 2012లో స్టార్ట్ చేశారు. అప్పట్లో కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తే సర్జన్స్లో లెక్కేసుకుంటే ఇండియా మొత్తంలో యంగెస్ట్ సర్జన్ ఆ టైంలో. తను కూడా సుమారు మోర్ దాన్ 700 కేసులు సర్జరీ చేశారు. సో మనం 1400 కేసులకు సమానంగానే చేసాము. సో పిల్లలు ఇప్పుడు కూడా చాలామంది వస్తున్నారు. మన ఈ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ అనేది 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా కంటిన్యూ అయ్యింది. తర్వాత మన ఒక 5 years నుంచి మన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే బిలో 3 ఏళ్ల పిల్లలకి ఒకవైపు కాకుండా 2 వైపులా ఇచ్చారు. సో ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్లో కూడా 2 వైపులా గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప. ఆ క్రెడిట్ మన గవర్నమెంట్కే దక్కుతుంది, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. సో కొత్త గవర్నమెంట్ కూడా, కొత్త ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాం. అలానే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం ఏంటంటే చాలా ఎలర్జీస్ మనకి బాగా ఎక్కువగా ఉంటాయి. సో పిల్లలు ఎస్పెషల్లీ చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎలర్జీస్ పొల్యూషన్ వల్ల అది వరకు మనం చిన్న పిల్లల్లో ఎడినైట్స్ అనేది మనం ఎక్కువ చూసేవాళ్ళం కాదు. అంటే నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో 25 years బ్యాక్. ఇప్పుడు ప్రతి పిల్లోడు అంటే చెవి నొప్పితో వస్తున్నాడు, మౌత్ బ్రీతింగ్ వస్తున్నాడు, ముక్కు జలుబు చేస్తుంది. సో వీళ్ళు ఏంటంటే ఓపెన్ మౌత్ గొరకబెట్టి చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్లు చెవిలో కూడా పెట్టి కన్నబెట్టలో కూడా నీరు చేరుతుంది. సో ఈ కారణం మోస్ట్లీ ఎందుకు అనుకుంటున్నాం అంటే ఎలర్జీస్ మరీ పెరిగిపోయినాయి ఈ 15 ఏళ్ళ నుంచి. సో ఎలర్జీస్ పెరిగినాయి, పొల్యూషన్ పెరిగింది. దానివల్ల ఈ ఎడినాయిడ్స్ బాగా ఎన్లార్జ్ అవుతున్నాయని అనుకుంటున్నాం. అంటే సైంటిఫిక్ ప్రూఫ్ లేదు కానీ మా క్లినికల్ అసెస్మెంట్ ప్రకారం. సో వీళ్ళందరికీ ఏంటంటే టాన్సిల్స్ అనేది చేయకూడదు ఆ చిన్న వయసు 5 ఏళ్ళ పిల్లలకి. బట్ ఎడినాయిడ్స్ అనేది ముక్కు వెనకాల ఉండే ఎడినాయిడ్స్ గాలి వెళ్ళకపోతే ఏంటంటే ఫేషియల్ డెవలప్మెంట్ దెబ్బతింటుంది. సో అందుకోసం చిన్నపిల్లలు 2 ఏళ్ళ పిల్లలు 3 ఏళ్ళ పిల్లలైనా ఎడినాయిడ్ మోర్ దాన్ 70% బ్లాక్ ఉంటే మేము సర్జరీ అప్లై చేస్తాం, ఈవెన్ 2 ఏళ్ళైనా సరే. లేకపోతే ఏంటంటే ఆ ఫేషియల్ డెవలప్మెంట్ స్కెల్టల్ బోన్, ఫేషియల్ బోన్స్ డెవలప్ అవ్వ తర్వాత మనం 10 ఏళ్ళ తర్వాత చేసినా కూడా 10 ఏళ్ళకి 7 ఏళ్ళ పిల్లల స్కల్ ఫేసే ఉంటుంది. సో ఆ స్ట్రక్చరల్ అనామలీస్ కోసం ఎడినాయిడ్ చేస్తే తప్పలేదు. సో 30% 40% బ్లాక్ ఉంటే ఓన్లీ యాంటీ అలర్జిక్ నేసల్ స్ప్రే వాడుతున్నాం. బట్ మోర్ దాన్ 75% బ్లాక్ ఉంటాయి. కొప్యులేషన్ అనే లేటెస్ట్ టెక్నిక్ వచ్చింది. దాంట్లో 1 drop బ్లడ్ కూడా పోకుండా కొప్యులేటరీ ఎడినాయిడెక్టమీ చేస్తున్నాం. దాంట్లో సుధీర్ గారు స్పెషలిస్ట్, దాంట్లో ఫారిన్ కంట్రీస్, ఆస్ట్రేలియా అన్నింటిలో ట్రైన్ అయ్యి వచ్చారు. ఎస్పెషల్లీ కొబ్యులేషన్ సర్జరీస్, అది గురక సర్జరీస్. గురక చాలామందికి హెవీ బాడీస్ వచ్చినాయి, ఇప్పుడు ఫ్యాట్ పెరిగి వెయిట్ పెరిగి గురక రావడం కూడా ఎక్కువ ఉంది. దాంట్లో కూడా ఈ కొబ్యులేషన్ సర్జరీతో బ్లడ్లెస్గా చేస్తున్నారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకి పొద్దున్న చేసి సాయంత్రం పంపించేస్తున్నాం, బ్లడ్ లాస్ అసలు ఉండట్లా. సో మేము చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు మౌత్ బ్రీదింగ్, ఈ జలుబులు ఇవన్నీ వస్తుంటే నెగ్లెక్ట్ చేయొద్దు. చూడండి, వచ్చి డాక్టర్కి చూపించండి. బ్లాకేజ్ నా 40-50% అంటే యాంటీ అలర్జిక్ ముక్కులో స్ప్రేస్తో తగ్గిపోతాయి. 80% 90% బ్లాక్ ఉంటే పిల్లలు చిన్నపిల్లలని భయపడకుండా ఈ కొబ్యులేషన్ సర్జరీ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. సుధీర్ గారు అసలు తను చాలామందికి అన్ని విజయవాడకి వెళ్ళి అంటే నంద్యాల వెళ్ళి ఈ సర్జరీలన్నీ, ఈవెన్ నర్సరాపేట
వెళ్ళి ఈ కొబ్యులేషన్ సర్జరీలో వాళ్ళందరికీ లోకల్ డాక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి అసలు ఏం ఇబ్బంది లేకుండా అందరూ చేయించుకోవచ్చు. ఒకసారి మన భయ్యా ఈఎన్టీ అండ్ ఐ హాస్పిటల్ నేను 1987లో నేను స్టార్ట్ చేశాను. చెప్పాను కదా, మొదటి ఈఎన్టీ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ ప్రాక్టీస్లో మన స్టేట్లో మందే. సో అంటే అంతకుముందు క్లినిక్స్ ఉండే. సో 50 బెడెడ్ హాస్పిటల్గా స్టార్ట్ చేసిన హాస్పిటల్ మందే. తర్వాత డాక్టర్ సుధీర్ నా సన్ ఎంఎస్ పాస్ అయిన తర్వాత 2012 నుంచి జాయిన్ అయ్యారు. ఆయన వచ్చినాక నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. అలానే మా కోడలు ఆప్థాల్మాలజిస్ట్, తను ఒక 4 ఇయర్స్ నుంచి ఎంఎస్ ఆప్థాల్మాలజీ చేసి దీంట్లో మన హాస్పిటల్లోనే జాయిన్ అయ్యారు. ఐ వింగ్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మన హాస్పిటల్ పేరు భయ్యా ఈఎన్టీ అండ్ ఐ హాస్పిటల్. ఎస్పెషల్లీ కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లో మేము ఫోకస్ చేస్తున్నాము. ఇప్పుడు పెద్దవాళ్ళ గురక వస్తుంది కదా సార్, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళ గురక వస్తూ ఉంటుంది. గురక వస్తుంది రీజన్ అంటే గురక అంటే గురక వస్తుంది పెద్దవాళ్ళల్లో అంటే అండి ఒంట్లో ఫ్యాట్ అక్యూములేషన్ మూలంగా అవ్వచ్చు. కొంతమందిలో ముక్కులో బ్లాక్ అవ్వడం మూలంగా అవ్వచ్చు. ముక్కులో దూలం వంకర, ఇప్పుడు అందరం ఏసీలో ఉంటున్నాం. సో ఈ ముక్కు కండలు అందరు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏసీలోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. ఇండోర్ లైఫ్ స్టైల్ అయింది. సో అందరికీ ముక్కులు ఎలర్జీల మూలంగా కండలు పెరిగిపోతున్నాయి. దాని మూలంగా గాలి ఆడే ప్రదేశం తగ్గి గురక రావచ్చు. కొంతమందిలో ఒబెసిటీ మూలంగా, అంటే మన యొక్క లైఫ్ స్టైల్ దినదినంగా బయట తినటం ఎక్కువైపోయింది, బ్యాడ్ ఆయిల్స్ ఎక్కువైపోతున్నాయి. సో ఏదో వర్క్ లోడ్ మూలంగా ఎక్సర్సైజులు చేయక బాడీ బాగా పెరిగింది అనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, ఫ్యాట్ అక్యూములేషన్ అబ్నార్మల్గా అక్యూములేట్ అయ్యి ఈ నోట్లో ప్యాలెట్ అనే భాగం, టాన్సిల్ భాగాలు వెనక్కి కొలాప్స్ అయిపోయి గురక అనేది వస్తుంది. కొంతమందికి ఫ్యాట్ నాలుక యొక్క బేస్లో కూడా అక్యూములేట్ అయ్యి వస్తుంది. సో వీళ్ళందరికీ గురక వచ్చిన వాళ్ళలో ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక 5 to 10 kgs వెయిట్ రిడక్షన్ అవ్వండి. డాక్టర్ డే సందర్భంగా అందరి ప్రేక్షకులకి ధన్యవాదాలండి.